ఈ పదవి అనేది మిమ్మల్ని గుర్తించి ఇచ్చారు కదా, మీకేమనిపిస్తుంది? మాకు తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలనే ఉద్దేశంతో ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 వాళ్ళకి జమ చేయడానికి సిద్ధపడిపోయి వాళ్ళ అన్ని అకౌంట్లో జమ చేశారు. మీ ప్రభుత్వం చిత్తశుద్ధి కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. 6 గ్యారంటీలు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు, మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఆదేశాల మేరకు కార్పొరేషన్ సంబంధించి గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఏం చేయాలనుకుంటున్నారు, మీ ప్రణాళిక ఏంటి? ఈనాడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎంబీసీ అనేది ఒక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తూ ఉన్నాయి. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మీ పార్టీలోకి వచ్చేసారు. అంటే ఇలా పార్టీలు మారి వచ్చే వ్యక్తులు ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారిక హోదా ఉంటుంది. వీటి ద్వారా ఎంతవరకు మీలాంటి పనిచేసే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది? బీఆర్ఎస్లో కానీ బీజేపీ నుంచి కానీ ఎవరు వచ్చినా మా ముఖ్యమంత్రి గారికి అన్ని నండాలు ఉన్నాయి. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా గమనించి మరి ఆనాడు పార్టీ ఎక్కడ లేనప్పుడు కూడా మీ షేర్లింగపల్లి నియోజకవర్గానికి వద్దాం. మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అర్బన్ ఓటర్లకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరువ కాలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? సిటీలో ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవలేదు. మరి ఆయన కొత్తగా వచ్చినా పాతకు వచ్చినా ఏదొచ్చినా మరి సిటీలో కూడా ఎక్కడ కూడా అంటే వలసలు చూస్తూ ఉన్నారు. బయట కూడా కొన్ని వార్తలు వినవస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అసలు ఉంటుందా కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ వీలైనా అవుతుందా? మా పార్టీలో బీఆర్ఎస్ వాళ్ళు వస్తుంటే వాళ్ళు వచ్చినా మేము వద్దనేది లేదు, మేము రామంటే కూడా ఎందుకు రాలేదని అడిగేది లేదు. వాళ్ళు వస్తే వాళ్ళకు మా పార్టీలో వచ్చినంత మాత్రాన అంటే నిరుద్యోగులకు సంబంధించి విద్యార్థులు డిఎస్సిని వాయిదా వేయమనడం, గ్రూప్ 1 గ్రూప్ 2ని వాయిదా వేయమని కోరడం వెనకాల పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వెనక లేదు కుట్ర తాగుందని మీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అన్ని రకాల అందరు కూడా ఉద్యోగాలు కావాలి, ఎటువంటి వాళ్ళకి ఏదైనా సరే ఖచ్చితంగా కావాలనే ఉద్దేశమే మా ముఖ్యమంత్రి గారిది. వీళ్ళేదో పిల్లలని రెచ్చగొట్టేసి వీళ్ళకు పనిలే పాటలే. మరి 10 ఏళ్ళ సంది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు. అది ఇవ్వకుండా ఈ రోజు వచ్చినందుకు మరి పి జనార్దన్ రెడ్డి గారి టైం నుంచి మీరు ఆయన ప్రీశిష్యుడిగా ఉన్నారు. వాడికి హైదరాబాద్ నియోజకవర్గం అంటే ఇప్పుడు కూడా ఇంతకాలం నుంచి పనిచేస్తున్నా, మీకు అన్ని అర్హతలు ఉన్నా, మీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు రాలా? మరి రేవంత్ రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మేము ఆనాడు నుంచి ఈనాడు కాంగ్రెస్ని వదులుకుంటున్నామన్న 30-35 ఏళ్ళ తర్వాత కూడా మేము కాంగ్రెస్ నిలవలేదనే ఒక ఎంక్వైరీ చేసుకొని ఆయన పిసిసి అధ్యక్షుడు కాగానే వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని స్టేట్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి జరిపేటి జైపాల్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం జైపాల్ గారు. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? మేము పర్వాలేదండి, మంచిగా ఉన్నాం. అంటే ఈ కార్పొరేషన్ ఎంబీసీ వెనుకబడి తరగతుల వాళ్ళ యొక్క కులాలకు సంబంధించి అభివృద్ధి కొరకు ఏర్పడిన కార్పొరేషన్ చైర్మన్గా మిమ్మల్ని నామినేటెడ్ చేయడం పట్ల మీ స్పందన ఏంటి? మాకు ఈ పదవి ముఖ్యం కాదు, మాకు పార్టీ ముఖ్యం, మా నాయకులు ముఖ్యం. ఎమ్మెల్యే టికెట్ మేము ఆశించినాము, ఎమ్మెల్యే టికెట్ మాకు రాలేదు. రానందుకు కూడా మేము పడేదేం లేదు. మాకు తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలనే ఉద్దేశంతో మేము దాన్ని నిర్ణయించుకున్నాం. రేవంత్ రెడ్డి గారు మళ్ళా కష్టపడి మరి ఆయన ఎన్నో రాత్రి పగలనుకుంటా కష్టపడి మరి జీరోగా ఉన్న పార్టీని మరి ఈ రకంగా పెద్ద బలపరిచి తీసుకొచ్చినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి మరి వాళ్ళకు మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి అభయస్థం కింద 6 ప్రధాన హామీలను ఇచ్చింది. 6 కొన్నిటిని నెరవేర్చింది. ఫ్రీ బస్సు సక్సెస్ అయింది. ఇవాళ ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 వాళ్ళకి
జమ చేయడానికి సిద్ధపడిపోయి వాళ్ళ అన్ని అకౌంట్లో జమ చేశారు. అంటే మీ ప్రభుత్వం చిత్తశుద్ధి కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దీంట్లో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే చెప్పినట్టుగానే చేస్తున్నారా? ఖచ్చితంగా ఏదైతే 6 గ్యారంటీలు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు, మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఆదేశాల మేరకు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే 6 గ్యారంటీలు ఖచ్చితంగా మూవ్మెంట్ చేస్తామనేది మాత్రం చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేది మాకు బాగా విశ్వాసం ఉంది. మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ సంబంధించి గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, మీరు ఏదైతే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో వాళ్ళకి మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఏం చేయాలనుకుంటున్నారు, మీ ప్రణాళిక ఏంటి వాళ్ళ అభివృద్ధి విషయంలో? ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఎంబీసీ అనే ఒక సిస్టమ్గా తీసుకురాలేదు. ఈనాడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎంబీసీ అనేది ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసు. దీంట్లో 36 కులాలు ఉన్నాయి, వెనుకబడిన కులాలు ఉన్నాయి. మరి ఈ కులాలని అభివృద్ధి తీసుకురావాలంటే మరి దాంట్లో చైర్మన్గా నియమించి 36 కులాలను ముందుకు తీసుకురావాలని అన్నప్పుడు మరి దానికి సరైన న్యాయం చేయాలి, సరైన ఫండ్స్ ఇచ్చి మరి ఈ బ్యాక్వర్డ్ ఏదైతే ఉన్నదో అందరినీ కూడా మరి పైకి తీసుకొచ్చేసి అందరినీ కూడా ఒక రకంగా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశమే మా ముఖ్యమంత్రి గారిది అనేది నేను కోరుకుంటున్నాను. ఈ అత్యంత వెనుకబడిన వర్గాల వాళ్ళకి రుణాలకు సంబంధించి వ్యాపారాలు, చిన్న మొత్తంలో వ్యాపారాలు చేయడానికి మీ కార్పొరేషన్ రుణాలు అందిస్తుందా? రుణాలు ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు ఏందైతే మరి ఆయన ఈ ఎంబీసీ చైర్మన్ అనేది ఒక నియమించినప్పుడు మరి ఉత్తగా అదే కిందటి ప్రభుత్వం చేసినట్టు చేయాలనేది లేదు కదా మా ప్రభుత్వం. మాకు ఒక సిస్టమ్ అనేది చెబితే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చడానికే మా గవర్నమెంట్ ఉంది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి మాకు కూడా ఏంటంటే చిన్న కులాలని మాకు ఇప్పుడే కాదు, రాజీవ్ గాంధీ హయాం నుంచి, సోనియా గాంధీ హయాం నుంచి, ఖర్గే హయాం నుంచి కూడా గరీబ్కు బచావ్ గరీబ్కు ఉపర్కు లావ్ అనేది పదంతోనే మా నాయకులు కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్నది. దాంట్లో మరి ఇటువంటి ఈయన ముఖ్యమంత్రి మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు అయితేనే ఈ గరీబ్ అనేది చాలా ముందుకు తీసుకొస్తాడనే ఉద్దేశంతో దీన్ని ఏదైతే చైర్మన్ నియమించారు. వడ్డర్లకు సంబంధించి ఎప్పుడు ఎస్టీ జాబితాలో కలపాలని చాలా ఏళ్ళుగా సంఘాలు కోరుతా ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మా ఖచ్చితంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే మా వడ్డేరులని ఎస్టీ జాబితాలో కలపాలని చెప్పేసి కూడా 78 నుంచి ఆనాడు ఉన్న పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి సంది కూడా మా ఫాదర్ మా కులం పెద్దలందరూ కూడా పార్టీలో ఏదైతే ఎస్టీలో కలపాలి అని చెప్పేసి కూడా చాలా మటుకు మరి అప్పటి నుంచి కోచింగ్ చేసారు. అప్పుడు టిఎన్ జయ గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మరి తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు, తర్వాత చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు, అట్నే మన జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మరి తర్వాత మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్లాన్లు మేము చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మరి ఈ కులాలని మాత్రము ఎస్టీలో కలపాలనేది వాళ్ళు ఎందుకు కూడా ప్రయత్నం చేసినా కానీ మూమెంట్ కాలేదు. మరి ఈనాడు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారే వాళ్ళు ఖచ్చితంగా మా వడ్డెరులను కానీ ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలను కూడా వాళ్ళు ఎస్టీలో కలపాలనేది ఒక పట్టుదలతో ఉన్న సంగతి కూడా మేము గమనిస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తూ ఉన్నాయి. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మీ పార్టీలోకి వచ్చేసారు. కానీ కాంగ్రెస్ తరఫున గత ప్రభుత్వం మీద చాలా రకాలుగా మీరు పోరాడారు. అంటే ఇలా పార్టీలు మారి వచ్చే వ్యక్తులు ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారిక హోదా ఉంటుంది, వీటి ద్వారా ఎంతవరకు మీలాంటి పనిచేసే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది? ఇదేమన్నా మీలాంటి వాళ్ళకి కానీ ఇలాంటి ప్రక్రియ ద్వారా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎమ్మెల్యేలు వచ్చినా, ఎంపీలు వచ్చినా, ఎవరు వచ్చినా, కొత్త వాళ్ళు బీఆర్ఎస్లో కానీ బీజేపీ నుంచి కానీ ఎవరు వచ్చినా మా ముఖ్యమంత్రి గారికి అన్ని నండాలు ఉన్నాయి. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా గమనించి మరి ఆనాడు పార్టీ ఎక్కడ లేనప్పుడు కూడా పాత వాళ్ళు కష్టపడ్డారు, పాత వాళ్ళని కూడా దూరం చేసుకోవాలి అనే ఉద్దేశం మా ముఖ్యమంత్రికి లేదు. వాళ్ళు వచ్చినా మాది సముద్రం లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
మా పార్టీలోకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, వచ్చిన వాళ్ళని అవమానిస్తూ పోయేటోళ్ళని పోవద్దనం, వచ్చేటోళ్ళని ఎందుకు వస్తున్నామని అనేది మా నాయకులే లేదు, మా ముఖ్యమంత్రికి లేదు. ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా దానికి ఎవరికి ఉండే ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాడు. మరి పాత వాళ్ళను దూరం చేసే ఆ అలవాటు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా వాళ్ళకున్న గౌరవం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకున్న గౌరవం వీళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా చేస్తాడనేది కూడా మా నాయకులకు కానీ మాకు కానీ అందరికీ ఉన్నది. మీ షేర్లింగపల్లి నియోజకవర్గానికి వద్దాం. మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంటే కార్పొరేటరు ప్లస్ ఆయన టికెట్ తీసుకొని జగదీశ్వర్ గౌడ్ గారు కంటెస్ట్ చేశారు. మీరు ఆయనకి ఎంతవరకు సహకరించారు? అర్బన్ ఓటర్లకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరువ కాలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఇది ఏమైపోయిందంటే ఈ హైదరాబాదు సిటీలో 28 కాన్స్టిట్యున్సీలు ఉండొచ్చు. సిటీలో ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవలేదు. మరి ఆయన కొత్తకు వచ్చినా పాతకు వచ్చినా ఏదొచ్చినా మరి సిటీలో కూడా ఎక్కడ కూడా మరి వాళ్ళ పాత వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చినా కానీ సిటీలో ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు గెలవలేదు కదా. కాబట్టి మరి జగదీష్ గౌడ్ వచ్చినా ఇంకొకరు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ ఇంకొక దిక్కు పోయేదేమి ఉండదు. ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా కోసం పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే బీఫామ్ కోసం పనిచేస్తారు. కానీ ఆయన వచ్చిండ్రు ఈయన వచ్చిండ్రు అనేది మాత్రం భేదాభిప్రాయాలు మాత్రం మా కాంగ్రెస్ పార్టీల నాయకులకు కానీ మాకు కానీ లేదు. అంటే వలసలు చూస్తూ ఉన్నారు, బయట కూడా కొన్ని వార్తలు వినవస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అసలు ఉంటుందా కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ వీలైనా అవుతుందా? దీని మీద మీరే ఉంటారు. ఇక వాళ్ళ నిర్ణయం ఎట్లుంటుందో వాళ్ళకి తెలియాలి. మా పార్టీలో బీఆర్ఎస్ వాళ్ళు వస్తుంటే వాళ్ళు వచ్చినా మేము వద్దనేది లేదు, మేము రామంటే కూడా ఎందుకు రాలేదని అడిగేది లేదు. వాళ్ళు వస్తే వాళ్ళకు మా పార్టీలో వచ్చినంత మాత్రాన వాళ్ళని దూరం పెట్టేది లేదు. పార్టీ డెవలప్ ఏదైతే కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకోవాలనుకుంటే పార్టీలు ఉండి పని చేసుకోవాలి అంతే. అందుకనే మా నాయకుడు సరే మీరు ఏ పార్టీలోకి గెలిచినా సరే మీరు కాన్స్టిట్యున్సీలో మీకు డెవలప్మెంట్ చేసుకోవాలి, కలిసి పనిచేద్దాము, కలిసి నడుద్దామనే సిద్ధాంతమే మా నాయకుడు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అదే ఆయన ప్రాధాన్యత. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు సంబంధించి మీరు చైర్మన్గా ఉన్నారు కదా, ఆ కులాల వారికి మీరు ఈ సందర్భంగా చైర్మన్ హోదాలో మీరు చెప్పాలనుకునేది ఏంటి? మేము మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఏబీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఏదైతే మాకు ఈ పదవి ఇచ్చిండో మరి అన్ని కులాలకు కానీ వెనుకబడిన వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేపేసి డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకు సరైన న్యాయం చేయాలన్నట్టుగా ఆఫీసర్స్ని పెట్టి మరి మా ద్వారా లీడర్ల ద్వారా కానీ ఎంబీసీ తరఫు నుంచి కానీ మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ మరి ఏదైతే మా కాన్స్టిట్యున్సీలలో మా ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా 119 కాన్స్టిట్యున్సీలలో కూడా ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఎక్కడెక్కడ ఉన్నారనేది ఆ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేపించేసి ఆ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళని ఎటు ముందుకు తీసుకురావాలని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎంపీ కానీ అక్కడ ఉన్న మంత్రులు కానీ వీళ్ళందరితో గైడెన్స్ తీసుకొని అందరం కలిసికట్టుగా మేము ముందుకెళ్ళాలి అనేది మా పార్టీ నిర్ణయం. అంటే నిరుద్యోగులకు సంబంధించి విద్యార్థులు డిఎస్సిని వాయిదా వేయమనడం, గ్రూప్ 1 గ్రూప్ 2ని వాయిదా వేయమని కోరడం వెనకాల పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వెనక లేదు కుట్ర తాగుందని మీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? లేదు, ఈ కుట్ర ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కొత్తగానే గవర్నమెంట్ వచ్చి అన్ని రకాల అందరు కూడా ఉద్యోగాలు కావాలి, ఎటువంటి వాళ్ళకి ఏదైనా సరే ఖచ్చితంగా కావాలనే ఉద్దేశమే మా ముఖ్యమంత్రి గారిది. వీళ్ళేదో పిల్లలని రెచ్చగొట్టేసి వీళ్ళకు పనిలే పాటలే మరి 10 ఏళ్ళ సంది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు. అది ఇవ్వకుండా ఈ రోజు వచ్చినందుకు మరి అన్ని రకాలుగా రుణమాఫీ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, మరి గరీబ్ వాళ్ళకు ఏ రకంగా ఏ మూమెంటో లోటు బడ్జెట్ ఉన్నా కానీ మా ముఖ్యమంత్రి గారు ఏదో రకంగా మరి డెవలప్మెంట్ చేసుకోవటం ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈనాడు చూసినట్టయితే 7-8 నెలలు 8-9 నెలలు కూడా కాలేదు మా గవర్నమెంట్ వచ్చి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చిన సంగతి కూడా వాళ్ళ కంట్లకు కనబడతలేదా? ఇస్తున్నాడు కదా, ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇక ముందు కూడా మేము అనుకున్న ప్రకారంగా మేము ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని కూడా పదే చెప్తున్నప్పుడు వీళ్ళు రెచ్చగొట్టేసి పిల్లలని భవిష్యత్తులు ఖరాబ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు చేసేది ఏముండదు. సార్, మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు.
పి జనార్దన్ రెడ్డి గారి టైం నుంచి మీరు ఆయన ప్రిశిష్యుడిగా ఉన్నారు. అప్పటికి ఖైరతాబాద్ నియోజకవర్గం. అంటే ఇప్పుడు కూడా ఇంతకాలం నుంచి పనిచేస్తున్నా, మీకు అన్ని అర్హతలు ఉన్నా, మీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు రాలా? మాకు ఇక్కడ నేను జనార్దన్ రెడ్డి గారి ఏదైతే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలు ఉన్నప్పుడు నాకు బీబీలాగ్ అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు ఆయన సదారతలో మేము పనిచేసినాం. మరి తర్వాత సింగిల్ విండో డైరెక్టర్ కూడా నేను 5 ఏళ్ళు మరి ఏది రాయదుర్గ సింగిల్ విండో డైరెక్టర్ కూడా నేను పనిచేసినాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి మేము కాంగ్రెస్ పార్టీ వైపునే ఉన్నాం. మాకు పార్టీలు మాకు ముఖ్యం కానీ పదవులు కాదు. రేపు మాకు పార్టీ టికెట్ ఇస్తున్నారు, పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీలకు కాలు పెట్టే అవసరం మాకు లేదు. పార్టీనే ఉంటాం. పార్టీ మాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ ఎంబడి ఉంటాం, జెండా ఎంబడి ఉంటాం, జెండా భుజాల మీద మోసుకొని తిరుగుతాం. మరి రేవంత్ రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మేము ఆనాడు నుంచి ఈనాడు కాంగ్రెస్ని వదులుకుంటున్నామన్న 30-35 ఏళ్ళ తర్వాత కూడా మేము కాంగ్రెస్ నిడవలేదనే ఒక ఎంక్వైరీ చేసుకొని ఆయన పిసిసి అధ్యక్షుడు కాగానే నాకు పిసిసిలో జనరల్ సెక్రటరీగా నాకు ఆయన నియమించిన సంగతి కూడా మరి మీరు ఒకసారి గుర్తుంచుకోండి. పిసిసి ఆల్రెడీ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు 2-3 ఏళ్ళ సంవత్సరంలో కూడా ఆయన పిసిసి అయిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఎక్కడ మీటింగ్ పెట్టినా అన్నగారింబడి మేము తిరుగుతున్నాం కాబట్టి అన్నగారింబడి పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రతి మీటింగ్ల దగ్గర కూడా నేను అన్నగారికి దగ్గరుండి ఆర్గనైజర్లు ఎంబడే ఉంటున్నా. మరి నాకు ఆ రకంగా చూస్తే నాకు పిసిసిలో కూడా నాకు స్థానం కల్పించిండు మరి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు మంచిగా నచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇడవకుండా ఉన్నాము. ఎంతోమంది కాంగ్రెస్లో సీనియర్లు కూడా వెళ్ళిపోయినాం. మేము పార్టీని ఇడిచేది లేదు, రేవంత్ రెడ్డిని వదిలేది లేదని ఓ పట్టుదలతోనే మేము ముందుకు నడుస్తున్నాం. పోయినసారి మాకు ఎమ్మెల్యే టికెట్ కోసం మేము ఆశించినాం. ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ఆశించేది. ప్రతి ఒక్కరు 100 మంది టికెట్లు రావాలంటే రావు కదా. ఎవరికొకరు పెద్ద మంత్రులు అధిష్టానం నిర్ణయించినప్పుడు వాళ్ళకు కట్టుబడి మనం ఉండాలి. అంతేగాని మరి మనకు పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఇంకో జెండా పట్టుకొని ఇంకో జెండా అక్కడ అయిపోతే అక్కడ ఓడిపోతే మళ్ళీ ఇక్కడ ఓడిపోతే అక్కడ ఒకటే కాదు. ఓడినా గెలిచినా పార్టీ ఎమ్మడి ఉన్నాం, పార్టీతోనే పనిచేసుకుంటూ పోయింది. జైపాల్ గారు, మీ ప్రాంతానికి షేర్లింపల్లి నియోజకవర్గానికి సంబంధించి మీ ద్వారా జరిగిన పరిష్కరించబడిన సమస్యలు ఏంటి, మీ ద్వారా కలిగిన ప్రయోజనాలు ఏంటి? మా ప్రాంతాన ఏదన్నా ఇష్యూ జరిగినా ఎంబడే మేము వెళ్ళిన తర్వాత పార్టీలు వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మా పార్టీలు మా లెక్క అనుకుంటాము. ఎలక్షన్ అయిపోతే మేమందరూ కూడా మా వాళ్ళే, మా తెలంగాణ బిడ్డలే, తెలంగాణ వాళ్ళే అని చెప్పేసి మేము ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తాము. వాళ్ళకు అవసరం ఉన్నా ఏదైనా ఆఫీసర్స్ పని చేయలేదంటే వెళ్తాము. వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని నెంబరు వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతలేదు పనులు, ఇక్కడ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ మంచినీళ్ళు కానీ ఇంకేదైనా కరెంటు కానీ ఇటువంటి ఏమున్నా సరే మరి మేము ఖచ్చితంగా ఆఫీసర్లతో మాట్లాడి సరైన న్యాయం వాళ్ళకి చేసి మాతోనైనంత సాయం మేము చేసుకుంటూ మాతోనైనంత మనం జనాలకు మేము మూమెంట్ చేసుకుంటూ వచ్చినాం. అంటే వెడ్డర్లు ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటికి సంబంధించి సమస్యల పరిష్కారానికి మీరేమైనా కృషి చేశారా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా వడ్డెరోలకు క్రస్టర్స్ కానీ మైండ్స్ కానీ ఇంక ఇటువంటి చిన్న ఏదైనా వ్యాపారాలు చేసుకోనికి కానీ మాకు అటువంటి ఇప్పటిదాకా కలిగించలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళని ఏదో వాళ్ళు బతుకుంటూ వచ్చిర్రు. ఏ రాజకీయంగా కానీ లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ ఇంకొకటి ఏ దాంట్లో కూడా కొంచెము మాకు మూమెంటు దొరకలే. మా వాళ్ళు ఏంటంటే పని చేసుకుంటూ కష్టపడుకుంటూ పోయారు. కొందరు చదువుకున్న వాళ్ళు కొందరు ఎంప్లాయీస్ అయ్యారు, కొందరు బయట పోయారు, కొందరు ఏదో వాళ్ళ పిల్లలను చదివించుకుంటూ మూమెంట్ చేసుకుంటూ వచ్చారు. గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పటి వరకు మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు లేరు, ఎంతోమంది ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, సెంట్రల్ మినిస్టర్ అని మా వడ్డెరోల గురించి ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా గుర్తించని పాపాన పోలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా వడ్డెరోల గురించి ఆయన మమ్మల్ని గుర్తించి మాకు మరి ఈ వడ్డెరోలను కూడా తీసుకురావాలి, వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా మూమెంట్ చెయ్యాలి అని చెప్పే ఉద్దేశంతో మాకు పార్టీ టికెట్ వచ్చినా రాకపోయినా దాన్ని మేము
ఇది కాకుండా మాకు ఆయన ఏంటంటే మాకు ఎంబీసీ చైర్మన్గా ఆయన మమ్మల్ని నియమించిందంటే వడ్డెరువులను గుర్తించి వడ్డెరువులకు అన్యాయం అవుతుంది, మరి నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత మరి వడ్డెరువులని ఖచ్చితంగా ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి మా ముఖ్యమంత్రి గారు మరి నాకు ఈ పదవి ఏదైతే మాకు ఎంబీసీ చైర్మన్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ నాకు ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ కుటుంబానికి మా కుటుంబం ఏదైతే మా వడ్డెరువులు అందరూ కూడా ఎలవేళలా రుణపడి ఉంటారని కూడా మేము భావిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి జైపాల్ గారు. ఇదండి ఎంబీసీ కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ జరిపేటి జైపాల్ గారి అభిప్రాయాలు. ప్రధానంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి కొరకు కార్పొరేషన్ ద్వారా సాయశక్తుల వాళ్ళ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని, అణగారిన వర్గాల కోసం పనిచేయడం కాంగ్రెస్ పార్టీలో బాగా ఇష్టంగా పనిచేయడం జరుగుతుంది, వాటి సమస్యల పరిష్కారానికి కూడా పనిచేస్తున్నాను, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రైతుల మన్ననలు ప్రజల మన్ననలు పొందుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏమవుతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పి ఈయన వ్యాఖ్యానించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.